హలో అండి. చెప్పబోయే కథ పేరు నువ్వెవరో నాకు తెలియదు. ఈ కథని రచించిన వారు మణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పెళ్ళైన ఏడాదికి మా వదిన నెల తప్పింది. నెల తప్పడంతోటే వేవిళ్ళు ఆరంభం. అలాంటి ఇట్టాంటి వేవిళ్ళు కాదు బాబోయ్, ఒకటే వాంతులు. గుక్కెడు నీళ్లు తాగితే 3 సార్లు వాంతులవుతున్నాయి. ఏమి తిన్నా ఇమ్మడటం లేదు. బాగా నీరసానికొచ్చేసింది. మనలో ఎవరికి ఈ రకం వేవిళ్ళు లేవు అని అమ్మ అంది. అసలే బక్క ప్రాణం మంచానికి కరుచుకుపోయింది. హాస్పిటల్కి తీసుకెళితే వాళ్ళు సిలేన్ పెడతామన్నారు. నాకొద్దు, మా ఇంటికి పంపించేయండి అని ఒక్కటే ఏడుపు. ఇంజెక్షన్ చూడగానే పరిగెత్తబోయింది అంత నీరసంలోనూ. పోనీలే అని టాబ్లెట్లు ఇచ్చారు. అవి వేసుకుంటే చచ్చిపోతానేమో అని ఒకటే గోల. అమ్మకు కాలు చెయ్యి ఆడనట్లుగా ఉంది. అన్నయ్యకి కూడా కంగారు మొదలైంది. పోనీ పుట్టింటికి పంపుదామా, ఓ నెల ఉంటే ఈ ఉధృతి తగ్గుతుంది, మంచి రోజు చూడండి అని అమ్మ అంది. సంక్రాంతి నెల పట్టారు కదే, ఎలా పంపుతాం? అసలే కీడు నెల. నెల తప్పిన పిల్లను తొలిగా నిద్రకు పంపకూడదు అన్నారు నాన్న. ఆ మాట నిజమే. ఇప్పుడెలాగా అబ్బా అని అమ్మ నాన్న తలలు పట్టుకుంటే, పోనీ వాళ్ళ అమ్మను రమ్మని కబురు చేయండి, ఆమె వస్తే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చాను నేను. ఇదేదో బాగుందే అని ఆమెను రమ్మని కబురు చేశారు. మా వదిన కడుపులో ఉండంగానే వాళ్ళ నాన్న పోయారు. దానితో వాళ్ళ అమ్మ ఇంటికే పరిమితమైంది. బావలు మరదలు సాయంతో పిల్లల్ని పెంచుకుంది, పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆడపిల్లకు దగ్గర ఊరు సంబంధం చూడాలనుకున్నారు వాళ్ళు. కానీ మంచివాడని, పిల్లాడు బుద్ధిమంతుడని, దూరపు చుట్టరికం కూడా కలిసిందని హైదరాబాదులో ఉండే మాతో సంబంధం కలుపుకున్నారు. ఆవిడ పెళ్ళికి ముందు కానీ తర్వాత కానీ మా ఇంటికి రాలేదు. కానీ బిడ్డ వేవిళ్లతో సతమతమవుతుందని తెలిసిన తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. వెంటనే పెద్ద కొడుకును మనవరాల్ని వెంట పెట్టుకొని వాలిపోయింది. ఆవిడను చూశాక మా వదినకు కాస్త ధైర్యం ఓపిక వచ్చాయి. కానీ ఆవిడ మాత్రం మా ఇంట్లో చాలా ఇబ్బందిగా తిరుగుతూ, అల్లుడు ముందు కూర్చోవడానికి, తినడానికి మొహమాట పడుతూ అవస్థపడుతుంది. వదినా, నీవు మా ఇంటి ఆడపిల్లవు, ఇది నీకు పుట్టిల్లు. అలాంటిది ఇక్కడ నీకు ఇబ్బంది ఏమిటి? నువ్వు మామూలుగానే ఉండు, లేకపోతే నేను ఎప్పుడు మీ ఇంటికి రాను అని మా అమ్మ ప్రేమపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఆ మాటలే నచ్చాయో, లేక ఓ నెల రోజుల పాటు ఎలాగైనా ఇక్కడ ఉండక తప్పదు కదా అనుకుందో, మెల్లిగా సర్దుకొని వంటింట్లోకి దూరిపోయింది. అప్పటి వరకు మాకు తెలియదు ఆవిడ పాకశాస్త్ర నైపుణ్యం. ఆవిడ ఏం చేసినా అమోఘమే. పచ్చళ్ళు, పొడులు, పులుసులు, దప్పళాలు ఏం వండినా అద్భుతమే. మా ఇంటిల్లిపాది ఆవిడ ఫ్యాన్స్ అయిపోయాము. మా తమ్ముడైతే అత్తా అత్తా అంటూ ఫ్రెండ్షిప్ చేసుకొని జంతికలు, సున్నుండలు చేయించుకున్నాడు. ఓ రోజు తలస్నానానికి వెళితే నా షాంపూ కనిపించలేదు. అమ్మ దాసేసింది కాబోలు నవ్వుకుంటుంది. నేను కుంకుడికాయ రసం కంట్లో పడకుండా తలంటుతానురా అంటూ వచ్చింది అత్తయ్య. సరే, చేసేదేమీ లేక అన్నాను. జుట్టు ఆరబెట్టి చిక్కు తీసి జడవేసి పూలు పెట్టింది. నాకు ఇంకో కొడుకు ఉంటే బాగుండేదిరా, నిన్ను
నా కోడల్ని చేసుకునేదాన్ని అంటూ సాయంత్రం దిష్టి కూడా తీసింది. పగలు వంటిళ్ళు, సాయంకాలం పేరంటాళ్ళు, గుళ్ళు, షాపింగ్లు, సరదాగా ఓ 20 రోజుల పైనే గడిచిపోయాయి. మా వదిన వాళ్ళ అన్నయ్యకు తడపర అంటే అమ్మవారు పోసిందని మూసిన కన్ను తెరవకుండా విపరీతమైన జ్వరమని ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు ఇంకా ల్యాండ్లైన్లదే రాజ్యం. మా ఇంట్లో ఫోన్ ఉంది కానీ వాళ్ళ ఇంట్లో లేదు. అమ్మవారు ఉన్న ఇంట్లో మైలు అంటూ రాకూడదని, వస్తే రోగికి ఒళ్ళు మంటలు వస్తాయని, సాంబ్రాణి పొగ వెయ్యాలని, చేపల కూర, గుగ్గిళ్ళు, కళ్ళు ముంతతో దిష్టి తీయాలని, అవన్నీ ఇంటి పెద్ద చెయ్యాలని ఆవిర కంగారు పడుతున్నారు. నిజానికి మా వదిన వాళ్ళ అమ్మ ఇద్దరూ హడావిడి, వాళ్లే విపరీతమైన భయస్థులు. ఆవిడని చూస్తే చాలా బాధగా ఉంది. పరాయి ఇల్లు అని కొద్దిగా కంట్రోల్లో ఉంది. కానీ లేకుంటే కూతుర్ని వాటేసుకుని శోకాలు మొదలెట్టేదే. ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి అత్తయ్య, రేపు మిమ్మల్ని బండెక్కిస్తాను. మీ చిన్నోడు స్టేషన్కి వస్తాడు, నేను మీ పక్కింటికి ఫోన్ చేసి చెబుతాను అన్నాడు అన్నయ్య. తెల్లారి భోగి పండుగ. ఆవిడ అంత హఠాత్తుగా పండుగ రోజు ప్రయాణమవడం మాకు నచ్చకపోయినా తప్పలేదు. స్టేషన్కి వెళ్ళారు. పండుగ కదా, ఇసుకు వేస్తే రాలనంత జనం. ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగి ఉంది. దాని నిండా జనం ఉన్నారు. కాలు పెట్టే సందు కూడా కనిపించడం లేదు. వెనక్కి వెళదామంటే, వద్దు బాబు, ఎలాగోలా వెళతాను, రేపు మాత్రం ఖాళీగా ఉంటుందని నమ్మకం ఏముంది అంది. సరే, నేను లగేజ్తో లోపలికి వెళతాను, మీరు మెల్లిగా దారి చేసుకుంటూ ఎక్కండి అని అన్నయ్య లోపలికి వెళ్ళాడు. ఆ జనంలో తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళలేక చిన్నపిల్ల నలిగిపోతుందేమో అన్న భయంతో అల్లుడు వచ్చి పిల్లని ఎత్తుకుని తనను వెంటబెట్టుకుని తీసుకెడతాడని ఆవిడ కిందే ఉంది. అన్నయ్య చేతిలోని బ్యాగులను ఓ సీటు కింద సర్ది అత్తగారి కోసం చూస్తుండగా జనం ఒత్తిడి పెరిగారు. ఆవిడ ఎక్కే ఉంటుందిలే అనుకుంటూ అన్నయ్య దిగబోతుండగా బండి కదిలింది. అత్తయ్య అని అన్నయ్య కేకలు, బాబు రాము అంటూ కింద నుండి ఆవిడ అరుపులు. ఒకరివి ఒకరికి వినిపించకుండా, ఒకళ్ళకొకళ్ళు కనపడకుండా రైలు వెళ్ళిపోయింది. రైలు ఎక్కించడానికి వచ్చినవాడు రైలెక్కి వెళ్ళిపోతే అసలు మనిషి ప్లాట్ఫామ్ పైనే మిగిలిపోయింది. నిజానికి ఆవిడికి ఏం తెలియదు. వెనుదిరిగి మా ఇంటికి వెళ్ళలేదు. మేముండే ఏరియా పేరు కూడా ఆమెకు తెలియదు. అలా ఏడుస్తూ చిన్నపిల్లతో స్టేషన్లో మిగిలిపోయింది. రైలు సగం దూరం వెళ్ళాక కొద్దిగా మనిషి మెసలే ఖాళీ దొరికితే అన్నయ్య ఆవిడ కోసం చూశాడు. కనిపించలేదు. అసలు బండి ఎక్కలేదేమో అన్న అనుమానం వచ్చి కాళ్ళు గజగజ వణికాయి. కానీ ఏదో మూల నిలబడో కూర్చొనో ఉండి ఉంటుందిలే అని మనసును సర్ది చెప్పుకున్నాడు. బండి గమ్యస్థానం చేరే వరకు దిగి వెతికే వెసులుబాటు లేనేలేదు. అక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చెయ్యాలో, ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచక ఏడుస్తున్న అత్తయ్య దగ్గరకు ఓ మనిషి వచ్చి, అమ్మా, మీరు లక్ష్మీకాంతం గారు కదూ, నేను మీ చిన్న ఫ్రెండునమ్మా అని పరిచయం చేసుకునేసరికి ఆవిడకు పోయిన ప్రాణం లేచి వచ్చింది. అయినా అతనెవరో ఏంటో చూసిన గుర్తు కూడా రాక, నువ్వు నాకు తెలియదు బాబు అనేసింది. దానికి అతను, అమ్మా, భావన్నారాయణ స్వామి రథోత్సవానికి మీ ఇంటికి వచ్చాను, మీరు గారెలు వండి పెట్టారు అని ఏవేవో గుర్తులు చెబితే నమ్మి జరిగింది చెప్పి బావురమంది. అయ్యో, ఏడవకండమ్మా, నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను.
మా ఆవిడ తరపు బంధువులు వస్తే రైలు ఎక్కించడానికి వచ్చాను. పదండి మా ఇంటికి వెళదాం. రేపు మిమ్మల్ని నేను ఇల్లు చేరుస్తాను అని వాళ్ళ ఇంటికి తీసుకువెళుతూ, మీ దగ్గర ఏదైనా నెంబరు ఉందేమో చూడండి, ఫోన్ చేసి విషయం తెలియపరుద్దామన్నాడు. నా దగ్గర ఏమీ లేవు బాబు అంది. ఆవిడ, నానమ్మ, నీ డబ్బుల సంచిలో అత్త నెంబరు ఉన్న కాగితం ఉండాలి చూడు అని మనవరాలు అంటే చూసి మా ఇంటికి కాల్ చేశారు. మా వదిన ఫోన్ తీసింది. అమ్మా శేషు, నేనమ్మా మీ అమ్మను. రైలు ఎక్కలేకపోయాను అని ఆవిడ చెప్తూనే ఉంది. మా అమ్మ ఇందాకే మా ఆయనతో ఊరు వెళ్ళింది. నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంది. అసలే అవమానంతో ఉన్న ఆవిడ పొంగుకొచ్చే దుఃఖాన్ని అణుచుకుంటూ, కాదమ్మా, నేనే మీ అమ్మను అని చెప్పే ప్రయత్నం ఎంత చేసినా మా మేడం గారు ఆవిడని నోటికొచ్చినట్లు తిట్టి ఫోన్ పెట్టేసింది. గుడి నుండి ఇంటికొచ్చిన అమ్మకు తనేదో ఘనకార్యం చేసినట్లు గొప్పగా చెప్తే అమ్మ ముందు నివ్వెరపోయి ఏదో తేడా జరిగి ఉంటుంది అని వదినకు అర్థమయ్యేలా చెబితే ఈవిడ గారు అమ్మ అమ్మ అంటూ శోకాలు. అన్నయ్య బండి దిగి మొత్తం వెతికి ఆవిడ ఎక్కలేదని రూఢీ చేసుకొని తల్లి కోసం వచ్చిన చిన్న కొడుకుకి జరిగింది చెప్పి ఎలాగోలా ఇల్లు చేరిందేమో అని మా ఇంటికి ఫోన్ చేసి పెళ్ళాం తెలివితేటలకు బిత్తరపోయి ఏం చేసేది లేక ఆవిడ ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంది అని ఓ చిన్నపాటి నమ్మకంతో అత్తగారింటికి వెళ్ళాడు. ఎందుకైనా మంచిదని మా నాన్న రైల్వే స్టేషన్కి, మా తమ్ముడు బస్టాండ్కి వెళ్ళి వచ్చారు. కూతురు గొప్పతనానికి షాక్ తిన్న ఆ తల్లి పాపం వాళ్ళు ఆమె కోసం వండిన చికెన్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉపవాసమని అబద్ధమాడి కాసిన మజ్జిగ తాగి పడుకొని తెల్లారి ఆ కుర్రాడి పుణ్యమా అని ఇల్లు చేరింది. ఇప్పటికీ మాకు అర్థం కానిది, మా ఇంటి పిల్లలందరూ ఓ చోట చేరి నాతో చెప్పించుకుని పగలబడే నవ్వే విషయం ఏంటంటే కూతురు తల్లి గొంతు గుర్తు పట్టకపోవడమేంటని. ఆవిడని అడిగితే నేను కట్టుకు వచ్చిన చీర రంగు, బండిలో తినడానికి పెట్టిన భోజనంలోని కూర కూడా చెప్పాను. కానీ అదేం చిత్రమో నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంది. పైగా తిట్టింది కూడాను అని ఎంతో ఆశ్చర్యంతో చెబుతుందో, ఎంతో సిగ్గుపడుతూ పోనిండబ్బా ఆ సంగతి అంటుంది మా వదిన. కానీ మా అన్నయ్య మాత్రం అంతా నా కర్మ అని నెత్తి బాదుకుంటూ ఉంటాడు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.